ఇప్పటి వరకు నా లైఫ్లో ఒక్కసారి కూడా ట్రై చేయని ఒకే ఒక్క వెజిటేబుల్ ఏదైనా ఉంది అంటే అది కాకరకాయ మాత్రమే. అది ఈ రోజు నా అంతటి నేనే చేసుకొని తిందామని ఫిక్స్ అయినా. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వండినా కూడా ఒక్కసారి కూడా నోట్లో పెట్టకపోతుండే. కానీ ఈ వెజిటేబుల్ వెనకాల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ విన్న తర్వాత ఒక్కసారైనా వండుకొని తిందాం అనిపించింది. కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ని మీకు చెప్తాను, ఒకవేళ మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా కుక్ చేసుకొని తినండి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్టింగ్ చేయడమే కాకుండా మీ డైజెషన్ ని కూడా పెంచుతుంది. అండ్ ఇట్ ప్రమోట్స్ యువర్ లివర్ డీటాక్సిఫికేషన్. అండ్ ఇందులో ఉన్న విటమిన్స్ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. విటమిన్ సి తో పాటు విటమిన్ ఏ కూడా ఉంటుంది. అండ్ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ విన్న తర్వాత ఒక్కసారైనా కుక్ చేసుకుందాం అనిపించింది. కానీ అది ఎలా వండాలో నాకు అస్సలు తెలీదు. వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి ఎలా వండాలి అని చెప్తే ఒక ప్రాసెస్ చెప్పింది. కానీ ఆవిడ చెప్పిన ప్రాసెస్ ఏమో కానీ నాకు వచ్చిన ప్రాసెస్ లో అయితే చేశాను. నాకు చేదుగా తింటాం కదా, దాని ముందు స్వీట్ తిందామని ఒక చాక్లెట్ అయితే తినేస్తున్నా. మొత్తానికి చేదు పోవడం కోసం కాకరకాయని పైన అయితే చెక్కేసాను ఫస్ట్. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసిన కాకరకాయ పీసెస్ ని కూడా యాడ్ చేసేసిన. దాంట్లో ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం గరం మసాలా యాడ్ చేసిన. అంతే. లిటరలీ టేస్ట్ విషయానికి వస్తే ఎలా ఉంది అనుకుంటున్నారు? ఈ వీడియో చూసిన తర్వాత మా అమ్మ అనుకుని ఉంటది నీకు కొంచెం కాదు చాలా ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ వయసులో తెలిసినాయి కాబట్టి ఇప్పుడు వండుకొని తింటున్నాను. కానీ ఇదే హెల్త్ బెనిఫిట్స్ గురించి మా అమ్మ చెప్పినప్పుడు మాత్రం వామ్మో నాకు వద్దుగాకో వద్దు అని చెప్పేసి చాలా దూరం వెళ్ళిపోతుండే. కానీ నిజానికి టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారైనా ఈ ప్రాసెస్ ని మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ ఫైనల్లీ ఐ డిడ్ ఇట్. నౌ ఇట్స్ టైమ్ టు అప్రిషియేట్ మై సెల్ఫ్.